హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వరకు బానుడి బగబగలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు సాయంత్రం మారిన ఒక్కసారిగా వాతావరణం చాకిచ్చింది. అయితే ప్రస్తుతం జంట నగరాల్లో భారీ వర్షం దంచి కొడుతుంది. రెటిక హైదరాబాద్ లో ఒక్కసారిగా కూడా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు కూడా బానుడి బగబగలతో అటు ఇబ్బందులు పడ్డ ప్రజలైతే ఒక్కసారిగా వాతావరణం మార్పుతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఒక్కసారిగా భారీ వర్షం అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్ చెప్పండి, ఇటు చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే దంచుకొడుతుంది. మరి ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు ఎక్కువగా ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? అఖిల, చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నాము. హైదరాబాద్లో జంట నగరాల్లో అన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా గట్టి వర్షపాతం అయితే నమోదవుతోంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే అంబర్పేట్, తెల్లాపూర్, కూకట్పల్లి, అలాగే మాదాపూర్, గచ్చిబౌలి, మనం ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నాము. సికింద్రాబాద్, మేడ్చల్, ఉప్పల్, రామంతపూర్ ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. ఆకాశం మొత్తం కూడా నల్లని మబ్బులతో మేఘావృతం అయితే అయిపోయింది. పలు ప్రాంతాల్లో కూడా జంట నగరాల్లో అయితే పెద్ద ఎత్తున వర్షపాతం కూడా నమోదవుతూ ఉంది. ప్రస్తుతం మనం ఈ సికింద్రాబాద్ షాపింగ్ ఏరియాలో అయితే ఉన్నాం. స్ట్రీట్ షాపింగ్ ఏరియాలో ఒకసారిగా ఆ దుకాణదారులందరూ కూడా వాళ్ళ యొక్క దుకాణాలని కాసేపు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ సాయంత్రం సమయంలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున షాపింగ్ జరుగుతూ ఉంటుంది. సో పెద్ద ఎత్తున రద్దీగా ఉండేటువంటి ఈ టైంలో వర్షం పడడంతో ఒకసారిగా వాళ్ళ యొక్క షాపుల్ని క్లోజ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అటు మేడ్చల్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈదురుగాలులు, అలాగే పెద్ద ఎత్తున వరదలతో కూడినటువంటి వర్షం కూడా కనిపిస్తూ ఉంది. ఇటు మనకు లకిడి కపూల్, మలక్పేట్, చాదర్ఘాట్ ఏరియాల్లో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గత రెండు రోజుల నుంచి కూడా ఉక్కపోతతో కూడినటువంటి ఎండ కొట్టడంతో నగరవాసులందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చిన్నపిల్లలు అయితే 6-7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరోపక్క అటు వెదర్ ఆఫీసర్స్ ఎవరైతే మనకు ఐఎండీ నుంచి ఉన్నటువంటి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, అత్యవసరమైతే తప్ప ఎండ నుంచి బయటికి అయితే రావద్దు, ఇళ్ళ నుంచి ఎండ చాలా తీవ్రంగా కొడుతుందన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ మొత్తం ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం అయితే మారిపోయింది. సడన్గా కురుస్తున్నటువంటి వర్షానికి కొంతమంది నగరవాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ అటు పల్లెల్లో కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో కాస్త పంట చేతికొచ్చేటువంటి సందర్భం కాబట్టి అటు పంట నష్టం జరుగుతుందని చెప్పేసి రైతులు కూడా తీవ్రంగా ఆవేదన అయితే చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా మనకు హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్లయితే గత 2-3 రోజుల నుంచి కూడా గట్టిగా ఎండలైతే మనకు దంచి కొట్టినటువంటి సందర్భం ఉంది. సో ఈ ఉక్కిరి బిక్కిరి నుంచి కాస్త ఉపశమనం అయితే దొరికిందనే చెప్పుకోవాలి నగరవాసులకి. సో ఒక్కసారిగా ఈ వాతావరణం చల్లబడడంతో హైదరాబాద్ ప్రజానికం అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అఖిల, విజయ్, మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా అటు సికింద్రాబాద్లో అయితే ఎక్కువగా కూడా షాపింగ్ చేసుకునే వాళ్ళు వస్తుంటారు. అలాగే రైల్వే అటు ప్రయాణికులు కూడా ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, అటు ట్రాఫిక్కి సంబంధించి కూడా ఏమన్నా ముందుగా చర్యలు ఏమైనా తీసుకున్నారా? మరి ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా అక్కడ? దాన్ని క్లియర్ చేసే పనికి అక్కడ అధికారులు ఏమన్నా సమాయత్తమయ్యారా? అఖిల, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని రీఎనోవేషన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో దాంట్లో అభివృద్ధి పనిగా అక్కడ ట్రాఫిక్ను కూడా కాస్త మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. అలాగే అకాల వర్షంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా, ద్విచక్ర వాహనదారులకు ప్రధానంగా ఈ వర్షంలో ఇబ్బందులకు గురవుతారు కాబట్టి సో వాళ్ళ నుంచి కూడా మంచి ట్రాఫిక్ పోలీసులు కూడా సూచనలు అయితే జారీ చేశారు. ఇప్పటికే కొంత సికింద్రాబాద్ వైపు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో మనకు ఈ టైం ఇళ్ల నుంచి ప్రధానంగా ఆఫీసుల నుంచి ఇళ్లకు కూడా వాహనదారులు చేరుకుంటారు. వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి కూడా ఇళ్లకు చేరుకునేటువంటి సమయం కావడంతో సో ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ వైపు అలాగే ఉప్పల్ వైపు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇంకొక మార్గాన్ని కూడా ఓపెన్ చేసి డివైడ్ చేసినటువంటి సిచువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అటు మెట్రో కింద కూడా ఎక్కువ మంది ప్రయాణికులు వాహనదారులు నిలిచిపోకుండా అటు ట్రాఫిక్ పోలీసులు కూడా సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటువంటి కార్లో వాళ్ళు ప్రయాణించేటువంటి వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా
అలాగే ఎవరికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్, ఎందుకంటే కొంత ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది కాబట్టి ఎక్కడైనా చెట్లు కానీ పడిపోతే వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు అటు డిఆర్ఎఫ్ బృందాలు అలాగే పవర్కు సంబంధించినటువంటి అధికారులు కూడా అటు కరెంటు అధికారులు కూడా వెంటనే సమాయత్తం అవుతా ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీ సిబ్బంది చూసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ప్రధానంగా వర్షాలు పడిన తర్వాత వాటర్ ఎక్కడైతే నిలిచిపోతూ ఉంటుందో, డ్రైనేజ్ ఏరియా ఏదైతే ఎక్కువ ఉప్పొంగుతూ ఉంటుందో ఆ ఏరియాలను అయితే ముందే వాళ్ళు మార్క్ చేసి పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఆ పలు ప్రాంతాలన్నింటినీ కూడా మార్క్ చేసుకొని ఎక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు కలగకుండా అటు పాదచారులకు కానీ ఇటు వాహనదారులకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అఖిల. అయితే విజయ్, మనం చూసుకున్నట్టయితే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అటు డ్రైనేజీ ఉన్న చోట్ల కూడా మరి అటువంటి వద్ద కూడా అధికారులు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అటు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు మనం చూసుకుంటే అటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా సో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. సో చిన్నపాటి వర్షానికి అక్కడ బస్సెస్ మునిగిపోయి మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇటు సికింద్రాబాద్ తో పాటు కొన్ని అటు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి గాజుల రామారం కానీ కుత్బుల్లాపూర్ కానీ అటు లోతట్టు ప్రాంతాలైనటువంటి చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, హైదరాబాద్ అధికారులు, ఇతర సిబ్బంది కూడా వాళ్ళు అప్పటికే సమాయత్తమై అయితే ఉన్నారు. ఎందుకంటే ఏదైనా పాత ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళనైతే ముఖ్యంగా దాంట్లో ఉండకుండా కూడా బయటికి వెళ్ళాలని కూడా వాళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వర్షపు నీళ్లతో నానిపోయి గోడలు కూడా కూలేటువంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదాలు ఏవి తలెత్తకుండా కూడా సో అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు అలాగే డ్రైనేజీలు బ్లాక్ అవ్వకుండా ముందుగానే జిహెచ్ఎంసీ అధికారులు అలాగే వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా క్లియర్గా ఉండేలాగా అయితే ముందే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అఖిల. ఓకే, రైట్ విజయ్, థ్యాంక్ యూ. అయితే మనం చూస్తున్నాం కదా, అది ఒక్కసారిగా కూడా తెలంగాణలో వాతావరణం అయితే మారిపోయింది. అటు సికింద్రాబాద్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. దీంతో అటు పాదాచారులు కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు, ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు కూడా మా ప్రతినిధి అంజుమా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో వర్షపాతం ఏ విధంగా ఉంది? అక్కడ అధికారులు కూడా అటు ప్రయాణికులకి అలాగే ఉద్యోగస్తులు కూడా ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. ఇక మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. అయితే ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాము. ఇక్కడ సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడము, అనుకోకుండా వెంటనే మోస్తారు వర్షం కూడా కురిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో చూసినట్లయితే ఆగకుండా 5 నిమిషాల పాటు గట్టిగా వర్షం కుడితే ఎక్కడికక్కడ మనకి రోడ్ల మీద వర్షపు నీరు అనేది నిలిచిపోతుంది. ఇక కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అయితే సాయంకాలం సమయంలో చాలా మంది పనుల నిమిత్తం బయటకు వచ్చిన వాళ్ళు ఇళ్లకు వెళ్లే సమయం కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర అవస్థలు అయితే పడుతున్నారు. దీంతో పాటుగా మనకి రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు అనేవైతే ఎదురవుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి వర్ష సూచనని జారీ చేసింది వాతావరణ శాఖ. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు మనం చూసుకుంటే దాదాపు 10 జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ని అయితే జారీ చేయడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్లయితే కూడా భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీద ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి కారణంగా దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి నుంచి అంటే దక్షిణ నైరుతి దిశగా మనకు గాలులు వీస్తున్నాయి. ఈ కారణాల చేత కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా మనకి ఎండల తీవ్రత అధికంగా ఉండటము, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి కారణంగా గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు కూడా కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో అలర్ట్స్ను కూడా జారీ చేయడం అయితే జరిగింది. దీంతో పాటుగా వర్షాలతో పాటుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా ఎల్లో అలర్ట్స్ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ రోజు కనుక మనం చూసినట్లయితే కూడా దాదాపు అనేక జిల్లాలకైతే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్స్ని అయితే జారీ చేసింది. ఇక రేపు ఎల్లుండి కనుక చూసుకుంటే 4 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలు కూడా ఆరెంజ్ అలర్ట్ని అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అందులో ప్రధానంగా రేపు కనుక గమనించినట్లయితే ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్లోనే ఉన్నాయి. ఇక ఎల్లుండి కనుక మనం వాతావరణ పరిస్థితులను కనుక గమనిస్తే దాదాపు 33 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది. అన్ని జిల్లాలలో కూడా 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా కూడా ప్రస్తుతం మనం వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్నాము. ఎండాకాలంలో సాధారణంగా మనకు వర్షాలు కురుస్తాయి. అయితే ఈసారి ఈ ఏడాది మనకు అనుకోని విధంగా అధికంగా కూడా వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతంగా మనకు ఎండలైతే ఉంటున్నాయి. తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉంటుంది. ఇక హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 38 నుంచి 41, 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే సాధారణం కంటే కూడా దాదాపు 2 నుంచి 4 డిగ్రీలు అత్యధికంగా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా అధికంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగానే మనకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో పాటుగా తెలంగాణలో కింది స్థాయి నుంచి వీస్తున్న గాలులు, ద్రోణి ప్రభావం కారణంగా కూడా తెలంగాణలో అకాల వర్షాలు, అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఎక్కడెక్కడైతే మనకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉన్నాయో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ని ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి రైతులను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్స్ చేస్తుంది. ఆయా జిల్లాలలోని అధికారులతోటి కమ్యూనికేట్ అవుతూ వారికి వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను కూడా అందిస్తుంది. అయితే పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రైతులు పంట పొలాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఇట్లా వెదర్ మారినప్పుడు పంట పొలాలకు వెళ్తున్నటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తే ఇమీడియట్ గా మనకి కరెంట్ పోల్స్ కానీ పెద్ద వృక్షాలు కానీ ఆయా ప్రాంతాలలో ఉండకుండా కొంచెం దూరంగా వెళ్ళాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మారుతున్నట్టు సంజమ మనం చూస్తున్నాము, ఎన్నడూ లేని విధంగా కూడా భిన్న వాతావరణం అయితే చూస్తున్నాము. ఒక పక్క అయితే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది, సడన్ గా కూడా ఈ వర్షం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా అయితే ఇలా రావడం పట్ల ఏమన్నా అనారోగ్య పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా? మరి దానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? అలాగే ఎప్పటి వరకు ఈ వర్షపాతం ఏ ప్రాంతంలో అధికంగా కొనసాగే అవకాశం ఉంది? ప్రధానంగా చూసుకుంటే వాతావరణ పరిస్థితులలో మార్పులు రావటం వల్ల జనాలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండలు ఉంటున్నాయి. బయటకు రావాలంటేనే జనం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇక మధ్యాహ్నం 2:30, 3 గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటము, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితుల వల్ల కూడా జనాలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఎందుకంటే విపరీతంగా బాడీ డీహైడ్రేట్ అయిపోవడము, అంతలోనే చల్లగాలులు వీస్తుండడము, దీంతో పాటుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వాతావరణము, ఈ రెయిన్ అంటే మనకి అనుకోకుండా వస్తున్నటువంటి ఈ వర్షాలు, ఉక్కపోత వాతావరణము, వీటి వల్ల కూడా జనాలు తీవ్ర అస్వస్థతకు గురవడము, వైద్యులను సంప్రదించడం కూడా జరుగుతుంది. అయితే ప్రజలు ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అంటే మనకి జ్వరం వచ్చి 4-5 రోజుల పాటు కంటిన్యూస్గా అదే విధంగా ఉన్నట్లయితే, లేదంటే ఇతరత్ర సమస్యలు అంటే వాంతులు, విరోచనాలు అవుతుండడము, జలుబు, దగ్గు లాంటివి వస్తుండటం ఒకవేళ వచ్చినట్లయితే కూడా ఇమీడియట్గా డాక్టర్లను సంప్రదించాలని కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎవరైతే మనకి దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు బయటికి పంపించకూడదు అనేది కూడా వైద్యులు పదే తల్లిదండ్రులను హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.
రైట్గా హైదరాబాద్లో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్లయితే భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కోకాపేటలో ఒక్కసారిగా మనం విజువల్స్ చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా పెద్ద మొత్తంలో కూడా గాలి తుఫాన్లో కూడా వస్తుంది. అక్కడ ఒక పక్క గాలి, ఒక పక్కన భారీ వర్షంతో కూడా ఆ ఏరియా మొత్తం కూడా అటు చెత్త చెదరం మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎగురుకుంటూ వస్తున్నాయి. గాలి తుఫాన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు. గాలి తీవ్రత అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం కోకాపేటలో చూసుకున్నట్టయితే అటు మనం చూడొచ్చు పెద్ద పెద్ద భారీ భవంతులు అయితే అక్కడ కోకాపేటలో ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మారిన వాతావరణం, గాలి తుఫాను వస్తుందా అనే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా. ఒక్కసారిగా అది చూసుకుంటే అది ఇక్కడేనా లేదంటే ఏదైనా ఒక అలా ఉధృతి వస్తుందా లేదా గాలి తుఫాను వస్తుందా అనే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అటు గాలి ఉధృత ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఓ పక్కన భారీ వర్షం, మరో పక్కనైతే పెద్ద ఎత్తున గాలులు వీస్తూ కూడా అటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో ప్రజలంతా కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే సూచనలు జారీ చేశారు. సో అటు మనం చూడొచ్చు అటు పెద్ద పెద్ద భవంతుల వద్ద కూడా గాలి తుఫాను ఏ విధంగా వస్తుందనేది కూడా చాలా పెద్ద మొత్తంలో గాలి అయితే వీస్తుంది. దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏమన్నా అటు పాడైపోయిన బిల్డింగ్స్ కానివ్వండి, చెట్లు కింద, కరెంట్ పోల్స్ వద్ద కూడా ఎవరు ఉండొద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అసలు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో మనం చూడొచ్చు గాలి తీవ్రత కూడా ఎలా ఉందనేది. దీంతో ఇది చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ ఒక్కరు కూడా బయటకు రావద్దు. అలాగే ఏదైనా పాడైన భవంతులు ఉంటే కనుక వెంటనే వాటి నుంచి బయటికి వెళ్ళడమే, ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉండడమే చాలా బెటర్ అనే చెప్పాలి. సో గాలి ఉధృతి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేట్టుగా కూడా ఆ గాలి ఉధృతికి కూడా అటు దుమ్ము, ధూళి ఎక్కడెక్కడ ఉన్న అటు పాడైపోయిన భవంతుల నుంచి కూడా అటు రేక్ షెడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పడిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే గాలి తుఫాన్ లాగా మనకి అటు కోకాపేట సైడ్ అయితే ఎక్కువగా గాలి ఉధృత ఎక్కువగా ఉందనే చెప్పాలి. అటు గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక పక్కన భారీ వర్షం కురవడంతో పాటుగా కూడా మరో పక్కనైతే పెద్ద మొత్తంలో గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా జంట నగరాల్లో వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు కూడా బానుడి బగబగలతో మండుతున్న ఎండలు మండాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారడంతో అటు కోకాపేటలో దుమ్ము ధూళితో పాటు అటు పెద్ద మొత్తంలో గాలులైతే వీస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం. గాలి తీవ్రత ఏ విధంగా ఉంది, సుమారు ఎక్కువ కిలోమీటర్స్లో కూడా ఈ గాలి తీవ్రత ఉందనే చెప్పుకోవాలి. మనం చూస్తున్నాము ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం మారిపోయిందనే చెప్పాలి. ప్రధానంగా కోకాపేటలో అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ము ధూళితో అటు గాలి తీవ్రతకు దుమ్ము ధూళి అనేది కూడా ఎలా ఎగురొస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. పెద్ద పెద్ద భవంతుల వద్ద అటు గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో అసలు గాలి తుఫాను వస్తుందా అన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ ఒక్కసారిగా చూసుకుంటే అటు గాలి తుఫాను వస్తుందా, ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే అక్కడ ఎవరెవరైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. ఏమైనా పాడైపోయిన భవంతులు కానివ్వండి, విద్యుత్ పోల్స్, అలాగే లోతట్టు ప్రాంతాలు ఉన్నా కూడా అక్కడి నుంచి వెంటనే సేఫ్ ప్లేసెస్కి వెళ్ళడం అనేది చాలా బెటర్ అనే చెప్పాలి. సో అక్కడైతే గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా కూడా వాతావరణం మారడంతో కూడా గాలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అయితే కోకాపేట ఆ చుట్టుపక్కన ఉండే ప్రాంతాల ప్రజలు కూడా సో అలర్ట్ అవ్వడం చాలా మంచిదనే చెప్పాలి. సో ఎందుకంటే గాలి తీవ్రత చాలా ఎక్కువగా
ఉండటంతో చుట్టుపక్కల ఉన్న అటు పాడైపోయిన భవంతులు కానివ్వండి, లేదంటే ఇంకా అటుపక్కన ఉన్న అటు చిన్న చిన్న రేక్ షెడ్స్ లేదంటే కరెంట్ పోల్స్ ఇవన్నీ కూడా విరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ముందుగానే ప్రజలు అలర్ట్ అయ్యి అక్కడి నుంచి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళడం అనేది చాలా మంచిది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము అధికారులు కూడా ఒక పక్కన చర్యలు తీసుకుంటున్నారు. బట్ దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సడన్గా ఒక్కసారిగా ఇంత గాలి తీవ్రత ఎన్నడూ లేని విధంగా కూడా మనం చూడొచ్చు. పెద్ద మొత్తంలో అటు భారీ కిలోమీటర్స్తో కూడా గాలి తీవ్రత వస్తుంది. వర్షం కూడా భారీగా పడటంతో అండ్ అలాగే ఈవినింగ్ టైం అయిపోయింది, ఇప్పుడు చీకటి పడుతుంది కాబట్టి సో ఎటు వెళ్ళలేని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఉద్యోగస్తులు కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితి, మరో పక్కనైతే ట్రాఫిక్ జామ్ అవ్వడం. సో ఒక్కసారిగా హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మార్పులతో అయితే ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఒక పక్క భారీ వర్షం, ఒక పక్కన భారీ ఈదురుగాలులతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైట్గా హైదరాబాద్లో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. ఇప్పటికే అటు సికింద్రాబాద్లో పరిస్థితిని కూడా మనం చూసాము. ఇక సెక్రటరీ దగ్గర మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, అక్కడ పరిస్థితిని వివరించేందుకు లైవ్లో కూడా సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ప్రస్తుతం మీరున్న దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, సో గాలి తీవ్రత కూడా ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? గంట సేపటి నుండి హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. ప్రస్తుతం ఇంకా భారీ వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ పూర్తిగా రోడ్ అంతా కూడా దాదాపు 2-3 ఫీట్ల మేర వర్షం నీరు చేరిపోయింది. ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా భారీ వర్షం పడుతూనే ఉంది. ఒకసారి వాహనాలు చూస్తే దాంట్లో ఇంకా కొద్ది వెనకాల దాదాపు 2-3 ఫీట్ల వరకు మునిగిపోవడం జరిగింది. ఆ వెహికల్స్ అన్నీ ఒకవేళనే వస్తుంది. అయితే దాదాపు హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో గంట సేపటి నుండి వర్షం దంచి కొడుతుంది. ఈదురుగాలులు అదేవిధంగా భారీ శబ్దాలతో ఉరుములతో కురిన వర్షం పడుతుంది. దాదాపు మరో 3 గంటల వరకు ఇదే స్థాయిలో భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో మొత్తం టీంలన్నీ కూడా అలర్ట్ కావడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ హోల్స్ వర్షం పడ్డప్పుడు ఎవరు తెరవకూడదు. ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అక్కడికి వచ్చి ఓపెన్ చేస్తారు తప్ప ఎవరు కూడా తాము సొంతంగా మెయిన్ వాల్స్ ఎవరు ఎక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మాన్సూన్కి సంబంధించిన టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ అయిందో అక్కడికి వెళ్ళి వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మనం చూస్తే దాదాపు మోకాళ్ళలోతు నీళ్లు ఇక్కడికి చేరిపోయాయి. నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతుంది. ఎల్బీ నగర్, చైతన్యపురి, దిల్షుక్ నగర్ ప్రతి ప్రాంతంలో కూడా దాదాపు భారీ వర్షం కురుస్తుంది. దంచి కొడుతుంది వాన. అందరూ ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే సమయం కావడంతోనే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కరెక్ట్గా 5 గంటలకి స్టార్ట్ అయిన వర్షం ఇంకా కంటిన్యూగా కొడుతూనే ఉంది. రాత్రి 8:30 వరకు కూడా భారీ వర్ష సూచన హైదరాబాద్కి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా అలర్ట్ కావడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్న సిగ్నల్ వద్దనే ఉండి ఖచ్చితంగా ఇక్కడైతే వాటర్ లాగిన్ అవుతుందో అక్కడ నుంచి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. కొద్దిసేపు వడగళ్ళు కూడా కొన్ని చోట్ల వడగళ్ళ వాన కూడా పడడం జరిగింది. ఐస్ గడ్డలు కింద పడిపోయే వర్షం పడుతూ ఐస్ గడ్డల వర్షం కూడా పడింది అని చెప్పేసి కూడా చాలామంది హైదరాబాద్లో ఆ వీడియోలను కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడైతే పూర్తిగా వాటర్ అంతా నిలిచిపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా అయితే కదులుతుంది. మరో 8:30 వరకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి నగర ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దు అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇంకా 3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సురేష్, మనం చూస్తున్నాము అక్కడ మీరున్న ప్రాంతాల్లో కూడా వర్షపు నీరైతే ఇప్పటికే చాలా వరకు నిలిచిపోయిన ఘటన చూస్తున్నాం. మరి అయితే దీన్ని క్లియర్ చేసేందుకు ఏమన్నా అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా వచ్చారా, అటు క్లియర్ చేసే పనిలో ఉన్నారా వాళ్ళు? ఎందుకంటే అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి అటు ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే వాటర్ లాగిన్ అవుతున్న పాయింట్స్ ఉన్నాయో వాటిని ముందుగానే తెలుసు కాబట్టి అక్కడ చాలా వరకు ఇప్పటికే వెళ్ళి ఆ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కానీ వర్షం భారీగా పడుతుండడంతో వర్షం తగ్గితేనే ఈ వాటర్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంట సేపటి నుండి వర్షం దంచి కొడుతుంది. ఎందుకంటే భారీ వర్షం హైదరాబాద్లో కురుస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో ట్రాఫిక్ భారీగా
స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతున్నప్పటికీ కూడా వాటర్ ఏదైతే స్టోరేజ్ అయిపోయిందో ఆ వాటర్ ఉన్న చోట నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతూ ఉంది. దానివల్ల పూర్తిగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ వాటర్ లాగిన్ అయితే, ఎందుకంటే గతంలో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైతే వాటర్ నిలుస్తాయో అక్కడికి ముందుగానే చేరుకొని అక్కడ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉంటారు. కానీ దాదాపు మన సెక్రటరియట్ ఎదురుగా ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీస్ వద్ద మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోయింది. ఆ వర్షం నీరు అంతా కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో అటు నుండి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇటు రిజర్వ్ బ్యాంకు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతూ వస్తున్నాయి. ఇక్కడికి వచ్చి కొద్దిసేపట్లో జిహెచ్ఎంసీ అధికారులు మాన్యువల్స్ని ఓపెన్ చేసి వాటర్ని క్లియర్ చేసే పని చేస్తారని చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో మరొక 3 గంటల పాటు కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షంలో బయటకు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అత్యవసర పరిస్థితి ఉన్న వాళ్ళే బయటికి రావాలి, లేదంటే వర్షంలో ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే భారీ వర్షం కురుస్తుంది, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది కాబట్టి చెట్లు కూలిపోయే అవకాశం కూడా చాలా చోట్ల ఉంటుంది. భారీ ఎత్తున ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఆఫీసులకి వెళ్ళి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి ఇది కాబట్టి ఎక్కువగా ఒకేసారి ఆఫీసుల నుండి ఎంప్లాయీస్ అంతా కూడా బయటికి వచ్చి రావడంతో ఈ వర్షంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు చేరుకొని వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. కానీ వర్షం పడుతూనే ఉంది కాబట్టి మరొక కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది. అలాంటిది గంట సేపటి నుంచి నాన్ స్టాప్గా భారీ వర్షం కురుస్తుంది. మనం చూడొచ్చు, ఇంకా వెహికల్స్ అన్నీ కూడా దాదాపు కిలోమీటర్ వరకు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. నెమ్మదిగా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఒక అతను బండి మొరాయించడంతో ఆ వర్షం నీళ్ళల్లోనే అతను తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దాదాపు టైర్లన్నీ మునిగిపోయి మోకాల్లోతు వాటర్లో అతని వెహికల్ అంతా కూడా వెళ్తుంది. వర్షానికి వాహనాలు కూడా ఖరాబ్ అయ్యే అవకాశం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షంలో నీళ్లు నిలిచిన చోట కాకుండా ట్రాఫిక్ని కూడా పోలీసులు డైవర్ట్ చేసి వేరే రూట్లో వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. మరొక 3 గంటల పాటు ఈ వర్షం కురుస్తుంది కాబట్టి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా రోడ్లపైనే ఉండి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో వాటిని అంతా కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కురుస్తున్న భారీ వర్షానికైతే ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. సో దీంతో అటు ఉద్యోగస్తులు కూడా ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. సో దీంతో ఎక్కడికక్కడ గాలి కూడా ఎక్కువ మొత్తంలో ఇస్తుంది. సో అత్యవసరం అయితేనే బయటికి రావాలి, లేదంటే ఎవరు బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచించారు. ఇక కరీంనగర్లో కూడా అటు భారీ వర్షం పడుతుంది. అక్కడ పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ కరీంనగర్లో అటు వర్ష పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? జగిత్యాల జిల్లా లోపల ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా ఎండలు మండుతుండడంతో అధిక ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడ్డటువంటి జనాలు ఈ రోజు జగిత్యాలలో కురిసినటువంటి వర్షాల వల్ల ఇటు ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు జగిత్యాల జిల్లా లోపల ఇటు మెట్టిపల్లి, కొరుట్ల సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఇటు వడగండ్లు కూడా పడడంతో అయితే పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ సమయం లోపల వడ్లు అన్ని కూడా కోతకు వచ్చేటువంటి సమయము. ఈ సమయం లోపలనే కోతలకు వచ్చేటువంటి సమయం లోపలనే ఒక్కసారిగా వడగండ్ల వాన పడిపోవడంతో అయితే ఇటు అక్కడక్కడ అయితే వరి పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో అయితే ఇటు మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వడగండ్లతో పాటుగా ఈదురుగాలు ఎక్కువగా మొత్తంలో వేయడంతో అయితే మామిడి కాయలు నీలరాలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మరొక వారం రోజుల లోపల మామిడి కాయలు కోతలకు వచ్చేటువంటి సమయం లోపల నేల రాలడంతో అయితే మామిడి రైతులు తీవ్ర ఇటు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చేతికి వచ్చినటువంటి పంట ఒకసారిగా కళ్ళ ముందు నేల రావడంతో అయితే ఇటు మామిడి రైతులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు జగిత్యాల జిల్లా లోపల కొరుట్ల మెట్టిపల్లి ప్రాంతం లోపల అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే సాయంత్రం సమయం లోపల ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి రాత్రి సమయం లోపల కూడా మరి మరొకసారి ఇలాంటి వర్షము కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఏదైతే పంట పొలాలు కోసి తర్వాత వరి ధాన్యాన్ని ఇటు ఐకేపీ సెంటర్లకు వరి ధాన్యం కొనుగోళ్లకు తీసుకొచ్చినటువంటి రైతులు
అయితే తమ యొక్క పంటను రక్షించుకోవడానికి అయితే టార్పిన్లతో అయితే పంటలను వరి పంట మీద కప్పుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే ఒక్కసారిగా వాతావరణం అయితే చల్లబడడంతో అయితే కరీంనగర్ జిల్లా ప్రజలు అయితే ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల అయితే శ్రీనివాస్ మనం చూస్తున్నాము అక్కడ వీచిన ఎదురుగల్లులు కూడా అక్కడ మామిడి పంట సైతం కూడా రాలిపోయినట్టు కూడా కనిపిస్తుంది మొత్తం కూడా. సో రైతన్నలు కూడా అటు దీనికి సంబంధించి కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే మరి ఎదురుగల్లులు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? వర్షం కూడా ఇప్పటి వరకు అక్కడ కొనసాగే అవకాశం ఉంది. మరి పంట రైతులకి అక్కడ ఐకేపీ సెంటర్లో కానీ పెట్టుకునే ఆప్షన్ ఉందా? అంటే ఇటు వరి ధాన్యం ఇప్పటికే ఐకేపీ సెంటర్లకు ఎక్కువ మొత్తం లోపల వచ్చినటువంటి నేపథ్యం లోపల టార్పిన్లు కప్పి వరి పంటను రక్షించుకున్నటువంటి పరిస్థితి. మరి మామిడి రైతులకు మాత్రము ఈ ఈదురుగాలితో కూడినటువంటి వర్షము తీవ్ర నష్టము చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 10 రోజుల లోపల మామిడి పంట కోతకు వచ్చేటువంటి సమయము కాబట్టి మామిడి కాయలు రాలకుండా ఇప్పటికే మామిడి రైతులు చాలా జాగ్రత్త పడుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే వాళ్ళకు మద్దతు ధర లేదు అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా ఇటు వడగాలతో కురిసినటువంటి వర్షంతో పాటుగా అయితే ఈదురుగాలు ఎక్కువ మొత్తంలో రావడంతో అయితే మామిడి తోటల లోపల చాలా వరకు కూడా మామిడి కాయలు నేల రాలినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 10-15 రోజుల లోపల పంట చేతికి వస్తుంది, మామిడి పంటను అమ్ముకుంటామని చెప్పి అయితే రైతులు అనుకున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా వచ్చినటువంటి వర్షాతమను నట్టేట ముంచిందైతే ఇటు మామిడి రైతులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల ఇటు వరి ధాన్యంగా అయితే ఇప్పటికే ఐకేపీ సెంటర్లకు చాలా మొత్తంలోకి చేరుకున్నటువంటి నేపథ్యం లోపల వరి ధాన్యానికి ఎలాంటి నష్టం ఇటు వాటిలో లేదు. కానీ మామిడి రైతులు మాత్రము తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యం లోపల తమకు పంట నష్టం అంచనా వేసి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే మామిడి రైతులు ఇటు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అఖిల రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ఇటు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. అటు కరీంనగర్లో అయితే చేతికొచ్చిన పంట నేలరాలడంతో కూడా రైతులు లబోదిబోమంటున్నారు. అయితే వారంలోగా పంట అటు పండిస్తుందన్న లోపు కూడా వర్ష ప్రభావంతో ఈదురుగాలులతో కూడా అటు మామిడి పంట వరి పంట కూడా నేలమయం అవ్వడంతో కూడా అటు రైతులు